తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక రాజకీయ నాయకుడు ఇట్లాంటోడిని మాత్రం ఎక్కడ చూడలేదు. అంటే రాజకీయంగా మాట్లాడొచ్చు ఏదైనా. ఏది నువ్వు ఇది చేయలేదు, అది చేయని మాట్లాడేది. వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడదు. చావుల గురించి మాట్లాడతాడు. ప్లస్ బూతులు మాట్లాడతాడు. అసలు ఎంత దిగజారిపోయి మాట్లాడతారంటే ముఖ్యమంత్రి అంటే వీడా అని అనుకునే విధంగా కూడా ఛీ అంటున్నారు. ప్రజలు ముఖం మీద ఉమ్ము కూడా వేసే పరిస్థితి. అయినా కూడా సిగ్గు లేకుండా అవన్నీ తుడుచుకొని మళ్ళీ అదే విధిగా అదే కుక్కతో ఒకరు వంకర అన్నట్టు రేవంత్ రెడ్డి తీరు కూడా అట్లనే ఉంది. ఎన్నిసార్లు అయినా కూడా గదే వైఖరి చూపిస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా హుందాతనాన్ని మెయింటైన్ చేస్తలేడు. అదే అంటారు కదా, అదే సునకాన్ని తీసుకుపోయి దాని మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదు. అట్లాంటి బుద్ధే రేవంత్ రెడ్డిది అనేది క్లియర్గా కనిపిస్తుంది. చిల్లర మాటలు మాట్లాడడం, చిల్లరగా ఒక అంటే కేవలం వారినే కాదు, ఓటర్స్ని తిడతాడు, బ్లాక్మెయిలింగ్ చేస్తాడు. ప్లస్ ఒక అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మీద అనుచితంగా మాట్లాడతారు. ఒక భర్త చనిపోయి కోల్పోయిన మహిళలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వారి మీద కేసులు పెట్టడం. అదే కాకుండా వారు ఏదైనా ఎమోషనల్ అయ్యి వాళ్ళ భర్త గురించి ఎమోషనల్ అయ్యి ఏడిస్తే కూడా దాన్ని కూడా ఆ కన్నీరుని కూడా రాజకీయం చేయడం, ఇలాంటి చిల్లర వేషాలు వేయడం కాంగ్రెస్ పార్టీకి ఒక సంస్కృతి లాగా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి కల్చర్ అదే ఉన్నట్టుంది. అక్కడ మంత్రులు అట్లనే ఉన్నారు, కింది స్థాయి నాయకులు అట్లనే ఉన్నారు. చూస్తే ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా అదే విధిగా. ఎందుకంటే నాయకత్వం మంచిగా ఉంటే కిందున్న నాయకులు కూడా మంచిగానే ఉంటారు. ఆయననే అట్లున్నాడు కాబట్టి ఇక వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది.